హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని ఎగ్ పావ్ ఎలా తయారు చేసుకుంటారో చూద్దాం. ముందుగా ఒక పెనం పైన 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని పావులని బాగా కాల్చుకోవాలి. మాడకుండా 2 వైపులా తిప్పుతూ మెల్లిగా చిన్నటి మంట పైన అటు ఇటు 2 పక్కల కాల్చుకోవాలి. ఇప్పుడు లోపల వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు 2 వైపులా బాగా కాలిపోయినాయి. సో పావులని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ కోసం ప్రిపరేషన్ చేసుకుందాం. చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం కారం, సరిపడా ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఎగ్స్ తీసుకొని ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇందులో సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత ఆమ్లెట్ మిశ్రమాన్ని మొత్తం పెనం పైన వేసుకొని చిన్నటి మంట పైన మంచిగా కాల్చుకోవాలి. చిన్న మంట పైన నెమ్మదిగా కాలుతుంది. ఇప్పుడు కాల్చి పక్కన పెట్టుకున్న పావులను తీసుకొని దీనిపైన పెట్టుకోవాలి. ఇప్పుడు అవతల పక్క కూడా కాల్చుకోవాలి. చిన్నగా స్విమ్ పైన 2 పక్కల ఆమ్లెట్ మొత్తం కాలేటట్టుగా కాల్చుకోవాలి. ఇప్పుడు పావు ముక్కలని ఆమ్లెట్ మధ్యలోకి వచ్చేటట్టుగా సెట్ చేసుకొని పక్కకు ప్లేట్లో తీసేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఈజీగా చేసుకునే ఎగ్ పావ్ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.